నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో జ్యోతిష్య వాస్తు నిపుణులు ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మవారి ఆరాధనకి అందరూ చెప్తారండి, అమ్మవారిని ఆరాధించడం వల్ల ఎటువంటి లోటు ఉండదు అని. అలాగే అమ్మ పాదాలను పట్టుకుంటే ఇంకా మనకి ఇంకా అద్భుతమే అసలు. అయితే ఈ మధ్య కాలంలో రాహుకాలంలో అమ్మవారిని పూజించాలి అనేది ఎప్పటి నుంచో చాలా మంది చెప్తున్నారు. బట్ ఆ పూజా విధానంలో కూడా కొంతమంది నిమ్మకాయల దీపం పెట్టాలని, కొన్ని గుడుల్లోనే అంటే ఉగ్రదేవత సంబంధించిన గుడుల్లోనే నిమ్మకాయ దీపం పెట్టాలి, కానీ సాత్వికంగా ఉన్న చోట పెట్టకూడదు. అంటే చాముండేశ్వరి, మహిషాసుర మర్దిని, దుర్గా అమ్మవారు ఇలాంటి గుడుల్లోనే నిమ్మకాయల దీపాలు పెట్టాలి, కానీ సాత్వికంగా లక్ష్మి ఇలా సీతా అమ్మవారు ఇలా ఉన్న చోట నిమ్మకాయల దీపం పెట్టకూడదు అని. నిజంగానే అసలు రాహుకాల దీపం అంటే దేంతో పెట్టొచ్చు? అది ఇంట్లో కూడా చేసుకోవచ్చా, లేదా గుడిలోనే ఇప్పుడు ఏ దీపాలు అయితే అంటే కంపల్సరీ నిమ్మకాయ దీపమే పెట్టాలా, లేకపోతే ఎటువంటి దీపాలైనా పెట్టుకోవచ్చా? ఇన్ని వారాలు చేయాలా, ఎలా చేయాలి అనేది, నిజంగా అలా చేస్తే కనుక, మీరు చెప్పినట్టు చేస్తే కనుక దాని ఫలితం ఎలా ఉంటుంది అనేది చెప్పండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మనకి ఈ రాహుకాలం అనేది రోజు ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి మొదలవుతుంది. అంటే వారాన్ని బట్టి మనకి ఇది రాహుకాలం అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఉదయం 7 గంటల నుంచి మొదలవుతుంది, మరలా సాయంత్రం. ఈ రాహుకాలంలో మా దీపారాధన చేయటం అంటే నిమ్మదొప్పల్లో దీపారాధన చేయడం అనేది మంగళవారం రోజు రాహుకాలం. అంటే 3 గంటల నుంచి 4:30 గంటల వరకు రాహుకాలం ఉంటుంది మంగళవారం అంటే కుజుడికి సంబంధించింది. అలాగనే ఈ మంగళవారంలో రాహుకాలం అనేది, రాహువు మన నవగ్రహాల్లో ప్రతి ఒక్క గ్రహానికి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటుంది. ఈ అమ్మవార్లందరికీ అధిష్టాన దేవత దుర్గాదేవి. ఈ దుర్గాదేవి గుళ్ళో గాని లేదా అమ్మవారి టెంపుల్ ఏవైనా గాని మనకి లక్ష్మీదేవి చూడటానికి నిర్మలమైన మనసుతో కనబడుతూ ఉంటుంది, కానీ చండీ హోమంలో వివరిస్తారు లక్ష్మీదేవి యుద్ధం చేసేటప్పుడు భీకరమైన యుద్ధం చేస్తుంది. మనకు కనపడటానికి అలా ఫోటోల్లో అలా కనిపిస్తూ ఉంటుంది, కానీ ఈ దేవత ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటుంది. దేవతలందరూ కూడా రాక్షసులను సంహరించేటప్పుడు ఉగ్ర రూపాన్ని దాల్చిన వాళ్లే. కాబట్టి ఏ దేవత గుళ్ళోనైనా గానీ ఈ రాహుకాలంలో అంటే మంగళవారం రోజు ఉదయం అంతా ఉపవాసం ఉండి మాధ్యాహ్న కాలంలో 3 గంటల నుంచి 4:30 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. ఆ సమయంలో దేవాలయానికి వెళ్లి ఉపవాసం ఉండి దేవాలయానికి వెళ్లి మంగళవారం 7 నిమ్మకాయలు కోసి ఆ నిమ్మరసం పిండేసిస్తే మిగతా వాటికి వాడుకోవచ్చు. ఆ నిమ్మకాయలని దుప్పల్ని వెనక్కి తిప్పి దాంట్లో ఆవు నెయ్యి వేసి ఎర్రవత్తులుంటే మంచిది, కుజుడికి సంబంధించినవి కాబట్టి. తర్వాత మామూలు తెల్లవత్తులైనా పర్లేదు. వేసిన తర్వాత అవి వెలిగించి ఆ దీపాలు ఎంతవరకు అయితే ఉంటాయో అంతవరకు దుర్గాదేవికి సంబంధించినవి స్తోత్రం చేసుకోవటం గాని, అలాగనే రాహువుకి సంబంధించిన స్తోత్రం చేసుకోవటం గాని, దాని తర్వాత కుజుడికి సంబంధించినవి అంటే రుణబాధలు, అప్పులు ఏమైనా ఉన్నా ఈ నిమ్మకాయ దీపాలు పెట్టుకోవడం వల్ల అప్పులు ఏమైనా ఉన్నా, ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్య బాధలు, అలాగనే ఈతి బాధలు అంటే మనిషి పుట్టినప్పటి నుంచి పోయేంత వరకు కూడా ఏవో ఒక విషయం గురించి బాధలు ఉంటూనే ఉంటాయి. ఆర్థికంగా గానీ, లేదా ఉద్యోగం లేదని, లేదా పెళ్లి అయితే పిల్లలు పుట్టలేదని, లేదా వాళ్ళ ఆరోగ్యాలన్నీ సక్రమంగా లేవని, గృహం గురించి గానీ, వాహనాల గురించి, మన జీవితంలో ఏ సుఖాలైతే ఉంటాయో, ఏ కోరికలైతే ఉంటాయో అది గనక ఆ రాహుకాలంలో మంగళవారం రోజు రాహుకాల సమయంలో ఈ నిమ్మ దీపాలు చేయడం ద్వారా అవన్నీ కూడా శుభ ఫలితాలు చేకూరుతాయి అన్నమాట. తర్వాత శత్రు నివారణ. దుర్గాదేవి అంటే మనకు తెలిసిందే, ఆ దుర్గాదేవి శత్రువులందరినీ సంహరించేస్తుంది అనమాట. అంటే మనతో మంచిగా మాట్లాడుతూ మిత్రులుగా మన వెనుక చెడు కోరుకుంటూ ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా వాళ్ళ మనసు మారుస్తుంది అనమాట. ఈ మన దేవతలందరూ కూడా చెడు చేసేవాళ్ళు కాదు, వాళ్ళ మనస్తత్వాలను మార్చేవాళ్ళు అనమాట. కాబట్టి రాహుకాలంలో ఆ పూజ చేయటం వల్ల, ఆ స్తోత్రాలు పారాయణం చేసుకోవటం వల్ల ఈ శుభ ఫలితాలన్నీ కూడా జరుగుతాయి. అలాగనే ముఖ్యంగా మన నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం మన శరీర అవయవాలన్నీ కూడా ఆధీనంలో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సూర్యుడు అంటే ఆత్మకారకుడు, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. చంద్రుడు మనఃకారకుడు, మన మనస్సుని ఆధీనంలో ఉంచగలిగేవాడు. అలాగనే కుజుడి దగ్గరికి వచ్చేసరికి ఈ రోగాలు, రుణాలు, మన శరీరానికి బాధలు, అలాగనే మన శరీరంలో రక్తానికి, ఎముకలకి, మాంసానికి, నరాలకి అధిపతి కుజుడు. వీటి బాధలు ఏవైనా ఉన్నా, అలాగనే రాహు దగ్గరికి వస్తే, రాహు విషయానికి వస్తే నేత్ర సంబంధిత వ్యాధులు అవి లేకుండా చేస్తాడనమాట. కొంతమంది చూస్తూ ఉంటాం 5-6 తరగతులకి భూతద్దాలు అంటే అద్దాలు వచ్చి ఉంటాయి, ఇప్పుడు కామన్ అయిపోయింది. అలాగనే కొంతమంది మన పూర్వం చూసేవాళ్ళు 90 ఏళ్ళు వచ్చినా గానీ కళ్ళజోడు అవసరం లేకుండా పేపర్ చదివే వాళ్ళు ఉంటారు. అది రాహుగ్రహం ద్వారా కలుగుతాయి అనమాట. అలాగనే కాలసర్ప దోషాలు ఏమైనా ఉన్నా, ఈ కాలసర్ప దోషాలు పోవాలన్నా, అలాగనే విదేశీయానం చేయాలనుకున్న వాళ్ళు, ఇప్పుడు ఫారెన్ వెళ్ళగలిగిన వాళ్ళు, వెళ్లే వాళ్ళందరూ కూడా రాహుగ్రహ అనుగ్రహంతో వెళ్తారు అనమాట. ఈ రాహు అనుగ్రహంతోనే, ఆ రాహు మన జాతక చక్రంలో సరైన స్థానంలో ఉంటే, ఆ రాహు అనుగ్రహం ఉంటేనే విదేశీయానం చేయగలుగుతారు అనమాట. అలాగనే ఈ రాహుకాలంలో మంగళవారం రోజు 7 వారాలు
7 వారాలు 7 వారాలు మన కోరిక ఏదైతే 7 వారాలు 7 నిమ్మకాయల 7 నిమ్మకాయలు కోస్తే 14 వస్తాయి. 14 డొప్పల్లో కదండి. అవునండి. 7 వారాలు 7 నిమ్మకాయలు కోసి 14 దుప్పల్లో మనం దీపారాధన చేసుకోవచ్చు. 7 మంగళవారాలు, ఈ మంగళవారం ఈ రోజు నేను మొదలు పెట్టాను అని చెప్పి ఒక కోరిక, మన కోరిక ఏదైతే ఉంటుందో అది మనస్సులో సంకల్పం చేసుకొని అమ్మవారి గుళ్ళకి ఏ గుడైనా పర్లేదు, ఏ గుడికైనా వెళ్ళి ఆ రాహుకాలం సమయంలో 3 to 4:30 అంటే ఆ సమయంలో మధ్యాహ్న సమయంలో అమ్మవారి గుళ్ళన్నీ కూడా క్లోజ్ చేసి మనకి తెలిసిన గుళ్ళు ఏవైనా దగ్గరలో ఉన్నవి చూసుకుని గ్రామ దేవతలైనా పర్లా. ఈ దేవతలందరూ కూడా దుర్గాదేవి అంశతోటి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు దుర్గాదేవి ఉంది, ఒక నది ఉందనుకోండి, ఒక కృష్ణానది తీసుకుందాం. ఈ నది ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి రాలేదు, అవును, దాని పాయల ద్వారా చిన్న చిన్న కాలువలుగా వస్తాయి. ఈ గ్రామ దేవతలు కూడా అంతే. దుర్గాదేవి విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద ఉన్న దుర్గాదేవి ప్రతి ఇంటికి ఉండలేదు, ప్రతి ఊర్లో ఉండలేదు. కాబట్టి గ్రామ దేవతలుగా కొలుసుకుని ఆ స్వరూపంగానే వీళ్ళందరినీ కొలుస్తారనమాట. అలా ఏ దేవత దేవాలయంలోనైనా అక్కడ కూర్చొని ఒకవేళ గుడి క్లోజ్ అయినా ఆ ప్రాంగణంలో వెలిగించుకోవచ్చు కదా, గుడి ప్రాంగణంలో ఎక్కడైనా చేసుకోవచ్చు. 7 వారాలు ఒక నియమంగా పెట్టుకొని, ఒకవేళ మధ్యలో ఒక వారం కుదరలేదు ఆడవాళ్ళకి, ఆ వారం వదిలేసి మిగతా 7 వారాలు ఎలా చేయాలి, ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేది చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. నమస్తే.